తెలుగు రాష్ట్రాల్లో ఒకసారిగా వాతావరణం మారిపోయింది. పలు చోట్ల వర్షాలు దంచి కొడుతున్నాయి. హైదరాబాద్ లో కూడా వర్ష బీభత్సం కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ హెచ్చరికలు చేసినట్టే నగరంలో కుంభ వృష్టి కురుస్తోంది. ఆ దృశ్యాలు మనం టీవీ స్క్రీన్ పైన సూపర్ ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఎక్కడెక్కడ ఎలాంటి వర్షపాతం నమోదైంది, ట్రాఫిక్ లో వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఈ వర్షాల్లో అనేది మనం చూడొచ్చు. తెలంగాణలో మరో 5 రోజుల పాటు ఇలాగే కుండపోత వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణకు మాత్రమే కాదు ఏపీకి కూడా 5 రోజుల పాటు వర్ష సూచనలు ఉన్నాయి. కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. నాన్ స్టాప్ గా కుంభవృష్టి కురవడంతో ఒక్కసారిగా హైదరాబాద్ రోడ్ల పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాము. మోకాళ్ల లోతు నీళ్లు ప్రవహిస్తున్నాయి హైదరాబాద్ రోడ్లపైన. మనం వివిధ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి చూడొచ్చు టీవీ స్క్రీన్ పైన. పంజాగుట్టలో ఎలాంటి పరిస్థితి ఉందో, ఆర్టీసీ క్రాస్ రోడ్, బంజారా హిల్స్, ఇలా ఎక్కడ చూసినా కూడా ఇవి రోడ్ల కాలువల అన్న పరిస్థితి కనిపిస్తోంది. ఆ స్థాయిలో వర్షం కురిసింది ఈ 2 గంటల్లో. ఒక హైదరాబాద్ లో మాత్రమే కాదు తెలంగాణలోని వివిధ జిల్లాల్లో కూడా ఇదే స్థాయిలో వర్షం కురుస్తోంది. ఇక జిల్లాల్లో అయితే ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం వరకు మాడు పగిలే ఎండలతో ఉన్న వాతావరణం మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక్కసారిగా ఎలా కుంభవృష్టితో ముంచెత్తిందో చూస్తూ ఉన్నాము. హైదరాబాద్ లోని పలు రోడ్లపైన ఎలాంటి పరిస్థితి ఉందో మనకు కనిపిస్తోంది. మోకాళ్ల లోతు నీళ్లలో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. సెక్రటేరియట్, బంజారా హిల్స్, ఉప్పల్, ఇలా హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ ఒక్కరోజే కాదు ఇంకా 5 రోజుల పాటు ఇదే వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణానికి సంబంధించి, భారీ వర్షాలకు సంబంధించి మరింత సమాచారం టీవీ ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు. లక్ష్మీకాంత్, ముందుగానే వాతావరణ శాఖ సూచించినట్టుగానే భారీ వర్షం కురుస్తోంది. సో ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది? గ్రేటర్ హైదరాబాద్ లో భారీ వర్షాల దాటికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అయితే ఈ వర్షాల దాటికి చాలా కాలనీల్లో వరద నీటి బీభత్సానికి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో పరిస్థితి చూసుకుంటే ఒక్కసారి కృష్ణానగర్ కాలనీలో 5.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు ఈ ఖైరతాబాద్ చూసుకుంటే 4.8 సెంటీమీటర్లు, అలాగే బంజారా హిల్స్, ఉదయ్పూర్ ఆ ప్రాంతం చూసుకుంటే 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ విధంగా మొత్తం మీద చూసుకుంటే యావరేజ్గా అరగంటలోనే మొత్తం 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. చూడొచ్చు, ఇప్పుడు మనం నాగార్జున సర్కిల్లో ఉన్నాం. ఈ సర్కిల్లో ఈ విధంగా మ్యాన్హోల్ నుంచి భారీగా వరదల దాటికి నీళ్లు ఎలా ఉప్పొంగిపోతున్నాయో మనం అంచనా వేయచ్చు. అయితే ఇదే వర్షం దాటికి మొత్తం కూడా ఇక్కడ నుంచి దాదాపు 50 మీటర్ల వరకు వెనక్కి రోడ్డు చీలిక వచ్చింది. రోడ్డు ఏ క్షణంలోనైనా కానీ కూలిపోయే అవకాశం ఉంది. భారీ గొయ్యి కూడా ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మొత్తం కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించాలని ఇప్పటికే ఏసీపీ అధికారులు ఇక్కడికి రంగంలో దిగిన సిచ్యువేషన్ చూస్తున్నాం. మన వెనకాల ఏసీబీ స్థాయి అధికారులు రంగంలో దిగి భారీ వాహనాలు ఈ మార్గం గుండా రానివ్వకుండా ముందు జాగ్రత్త తీసుకుంటున్నారు. భారీ వాహనాలకు మాత్రం అటువైపుగా పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడైతే ఏసీబీ అధికారులు నిలబడినారో ఆ ప్రాంతం మొత్తం కూడా నాగార్జున సర్కిల్ మెయిన్ రహదారి ఏదైతే ఉందో 50 మీటర్ల వరకు రోడ్డు చిలుక ఏర్పడింది. ఏ క్షణంలోనైనా కూడా ఇక్కడ భారీ గొయ్యి ఏర్పడే ప్రమాదం ఉంది. దీంతోపాటు ఈ భారీ వర్షాల దాటికి కుక్కటపల్లి, మియాపూరు, అదేవిధంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డు, ఖైరతాబాదు, సోమాజిగూడ, బంజారా హిల్స్ ఈ ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురియడంతో మొత్తం కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిన సిచ్యువేషన్ కనిపించింది. అయితే వాటిని పునరుద్ధరించే ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా మ్యాన్ హోల్ను తెరిచి ఉంచే ప్రమాదం ఉండడంతో అక్కడ మొత్తం కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు రంగంలో దిగారు. ఇది మనం చూడొచ్చు. ఇక్కడ దీని కింద మ్యాన్ హోల్ లేనప్పటికీ కూడా ఇక్కడ నుంచి భారీగా వరద నీరు భూమి లోపల నుంచి బయటికి ఉబికింది. మొత్తం అక్కడి నుంచి కూడా 50 మీటర్ల పొడవున కింది వరకు ఒక్కసారిగా రోడ్డు భారీ వాహనం రావడంతో అర్ధ అడుగు పైకి లేచి కింది కూర్చోయిందంటే ఈ రోడ్డు కింద ఎంత స్థాయిలో వరద నీరు ఉప్పొంగి పొర్లుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ సిచ్యువేషన్ చూసుకుంటే ఇక్కడ అధికారులను అప్రమత్తం చేశారు. ఏసీపీ స్థాయి అధికారి, మీరు చెప్పండి, ఈ ప్రాంతంలో మీరు ఎస్పెషల్లీ ఒక ఏసీపీ స్థాయి అధికారి ఎందుకోసం ఇక్కడ వచ్చినారంటే ఏం చెప్తారు?
అంటే ఇక్కడ సడన్ పౌరింగ్ వల్ల హెవీ రెయిన్ వల్ల ఒకటేసారి మనకి ఇక్కడ వచ్చి వాటర్ లాగింగ్ అయింది. వాటర్ లాగింగ్ అయిన వల్ల మా మెన్ ఇక్కడ ఇమీడియట్గా డిప్లాయ్ చేసి అది క్లియర్ అయ్యేటట్టు మనం ఇమీడియట్గా చేయించడం జరిగింది. సార్ మీరు చూస్తున్నారు మీ ముందరనే ఇదో కింద ప్రాంతంలో వరద నీటి తగ్గినప్పటికీ రోడ్డు మధ్యలో నగర నడిబొడ్డులో రోడ్డు మధ్యలో నుంచి వరద నీరు రోడ్డు మధ్యలో పొంగుతుందంటే ఈ రోడ్డు మధ్యలో ఏ టైంలోనైనా కానీ భారీ గొయ్యి పడే ప్రమాదం ఉంది కదా, మీరు ఎలాంటి అప్రమత్తం చేస్తున్నారు? ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి చెప్పాము, వాళ్ళు కూడా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చి క్లియర్ చేయడం జరిగింది. తర్వాత ఫర్దర్ కూడా అయిన తర్వాత వాళ్ళు అది రిపేర్ చేస్తారు. ఇప్పటికే ఇక్కడికైతే డిజాస్టర్ టీం వచ్చి ఇక్కడికి మొత్తం కూడా క్లియరెన్స్ అయితే చేశారు. కానీ మన కాళ్ళ కింద ప్రవహిస్తున్న నీరు భూమి లోపల నుంచి బయటకు వస్తుంది. దాదాపు 50 నుంచి 100 మీటర్ల దూరం వరకు భారీ వరద నీరు రోడ్డు అండర్ గ్రౌండ్ వాటర్ ఫ్లో సాగుతుంది. అయితే ఇదే విధంగా చాలా ప్రాంతాల్లో వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే బంజారా హిల్స్ ఉదయపూర్ కాలనీలో అయితే కొన్ని చోట్ల బైకులు వరద నీటికి కొట్టుకుపోయిన సిచ్యువేషన్ మనం చూసాము. అదేవిధంగా చాలా ప్రాంతాల్లో ఇదే వరద నీటి ఉధృతి కొనసాగుతుంది. రైట్ లక్ష్మీకాంత్. ఇక ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ గుప్తా ఢిల్లీ వెళ్లి సీఈసీని కలిశారు. పోలింగ్ రోజున ఆ తర్వాత ఏపీలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇచ్చారు. ప్రస్తుతం శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నట్టు చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించినట్టు వెల్లడించారు. ఏపీలో అల్లర్లపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ సీఈసీకి తెలిపారు. ఎన్నికల తర్వాత పల్నాడు, తిరుపతి, తాడిపత్రి సహా పలు చోట్ల జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. హింసను ఎందుకు కట్టడి చేయలేకపోయారని ప్రశ్నించింది. హింసను అరికట్టడంలో సీఎస్, డీజీపీలు విఫలమయ్యారని మండిపడింది. తమ ముందు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఇద్దరికి సమన్లు జారీ చేసింది. హింసను నియంత్రించడంలో విఫలం కావడానికి కారణాలు, దాడులను ముందుగా ఊహించలేకపోవడానికి కారకులు ఎవరు అనేది వివరించాలని సమన్లలో స్పష్టం చేసింది. దీంతో ఇవాళ ఏపీ సీఎస్, డీజీపీ ఇద్దరు వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చారు. ప్రస్తుతం శాంతి భద్రతలు అదుపులో ఉన్నట్టు తెలిపారు. మరింత సమాచారం టీవీ అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, ఇవాళ ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తా ఢిల్లీ వెళ్లి సీసీని కలిశారు కదా, వాళ్ళు ఇచ్చిన వివరణలో ఏమేమి అంశాలు ప్రస్తావించారు? ఇద్దరు ఉన్నతాధికారులు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి తిరిగి ప్రయాణం కూడా అయిపోయారు. అయితే ఈ క్రమంలో వారు ఎక్కడ కూడా మీడియాతో ఇంటరాక్ట్ కాలేదు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ పోస్ట్ పోల్ వైలెన్స్ ఆంధ్రప్రదేశ్లో వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల మీద ఈసీ కోరిన వివరణ వారు అందజేసి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ఒక సమగ్ర నివేదికనే సమర్పించినట్టుగా సమాచారం ఉంది. నిజానికి ఇక్కడికి రావడానికంటే ముందు నిన్న చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అందులో డీజీపీతో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ కుమార్ విశ్వజిత్ కూడా పార్టిసిపేట్ చేశారు. అసలు ఈ హింస ఎలా చోటు చేసుకుంది, అందులో ముందస్తు సమాచారం, ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయా, ఉన్నప్పటికీ కూడా స్థానిక పోలీస్ యంత్రాంగం దాన్ని పట్టించుకోలేదా, లేదా పోలీస్ యంత్రాంగాన్ని ఇంటెలిజెన్స్ విభాగం అలర్ట్ చేసిందా లేదా, ఇలాంటివన్నీ కూడా ఆయన సమీక్ష జరిపారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉందా లేదా అన్నది కూడా గుర్తించే ప్రయత్నం చేశారు. ఆ మేరకు ఒక రిపోర్ట్ని ఫైల్ చేసి దాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసినట్టుగా తెలుస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇద్దరు ఉన్నతాధికారులు కూడా అక్కడ జరిగిన హింస, దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, వారి వెనకాల ఉన్న శక్తులు, అలాగే ఆ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్, అక్కడ ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత పోలీస్ తీసుకునే యాక్షన్, ఇవన్నీ కూడా సమగ్రంగా అందులో పొందుపరిచి వివరించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఈ హింసాత్మక ఘటనలు జరిగిన ప్రదేశాల్లో సైతం పరిస్థితి సద్దుమణిగింది. అంతా అదుపులోనే ఉంది, శాంతి భద్రతలు కంట్రోల్లోనే ఉన్నాయన్న విషయాన్ని వారు ఈసీకి తెలియజేసినట్టుగా తెలుస్తోంది. ఎక్కడెక్కడైతే ఎటువంటి చర్యలు చేపట్టారో, ఉదాహరణకు పల్నాడులో చూసుకుంటే జిల్లా అంతటా కూడా 144 సెక్షన్ ఆంక్షల్ని అమలు చేసి ఈ హింసను కట్టడి చేశామంటూ పోలీస్ యంత్రాంగం చెప్పుకుంటూ వస్తోంది. అలాగే ఇటు తాడిపత్రిలో ఆ పట్టణం పరిధిలో 144 సెక్షన్ అమలవుతోంది. అలాగే కేంద్ర పారామిలిటరీ బలగాలను సైతం, అంటే స్టేట్ పోలీస్ యంత్రాంగానికి సంబంధించిన ఫోర్సెస్తో పాటుగా అడిషనల్ ఫోర్స్గా సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ని సైతం అక్కడ రంగంలోకి దించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చామంటూ పోలీసు అధికారులు, అంటే పోలీస్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పినట్టుగా తెలిసింది. అయితే ఇప్పుడు దాకా జరిగిన ఈ 3 రోజుల హింసలో ఎవరు అయితే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యులైన అధికారులను సైతం గుర్తించే ప్రయత్నం ఉన్నతాధికారులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ బాధ్యుల మీద
తదుపరి యాక్షన్ తీసుకోవాలంటే అది కేంద్ర ఎన్నికల సంఘమే తీసుకోవాలి. ప్రస్తుతం కోడ్ అమల్లో ఉంది కాబట్టి జూన్ 4 వరకు కౌంటింగ్ జరిగే వరకు కూడా కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘమే ఈ అధికారుల బదిలీలైనా వారి మీద లేకపోతే సస్పెన్షన్ వేటు వేయాలన్నా ఈసీనే తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఇద్దరు ఉన్నతాధికారులు ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని ఫర్దర్ యాక్షన్ ఈసీ ఏం చేస్తుంది అనేది మనం ఎదురు చూడాల్సి ఉంటుంది. రైట్ మహాత్మా. రాజకీయ ఘర్షణలతో గత 3 రోజులుగా అట్టుడుకుతున్న పల్నాడు జిల్లా ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. పోలీసు ఉన్నతాధికారులు శాంతి భద్రతలను అదుపులోకి తెస్తున్నారు. ఐజీ, ఎస్పీ మాచర్లలోనే మకాం వేయడంతో పాటు అదనపు బలగాలను మోహరింపజేసి పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. శాంతి భద్రతలు ఒకంత అదుపులోకి రావడంతో ఇప్పుడిప్పుడే తమ పనులలో నిమిత్తమవుతున్నారు జనం. ప్రస్తుతం పల్నాడు జిల్లా ప్రధాన పట్టణాల్లో భారీగా పోలీసులు మోహరించారు. మాచర్లలో 1500 మంది బలగాలను మోహరింపజేసి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మరో 3 రోజుల పాటు వ్యాపార దుకాణాలు తెరవద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే పట్టణంలోకి ప్రవేశించే మార్గాల్లో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కొత్త వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కారంపూడి, గురజాల, పిడుగురాళ్ల, దాచేపల్లి పట్టణాల్లో కూడా భారీగా పోలీసులు మోహరించారు. గ్రామాల్లోనూ పోలీసులు ఫుల్ అలర్ట్ గా ఉన్నారు. అటు పోలీసుల తనిఖీల్లో పిన్నెల్లిలో పెద్ద ఎత్తున బాంబులు దొరకడం తీవ్ర కలకలం రేపుతోంది. వైసీపీ, టీడీపీ నేతల ఇళ్లలో ఈ బాంబులను గుర్తించారు పోలీసులు. పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు అల్లర్లపై ఇరు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అల్లర్లకు కారణం మీరంటూ నేతలు ఒకరినొకరు దూషించుకుంటున్నారు. మరింత సమాచారం టీవీ9 ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, గత 3 రోజులుగా పల్నాడు జిల్లా అట్టుడుకుతోంది. తాజాగా ఇప్పుడు 2 పార్టీలకు చెందిన కొంతమంది ఇంట్లో ఈ బాంబులు దొరకడం కూడా కలకలం రేపుతోంది. దానికి సంబంధించి పోలీసుల ఎంక్వైరీలో ఇలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రధానంగా పిన్నెల్లి గ్రామం అనేది ఒక సమస్యాత్మక గ్రామం. గతంలో కూడా గత 5 ఏళ్లు కూడా ఎప్పుడు ఈ పిన్నెల్లి గ్రామం వార్తల్లో ఉంటూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికలకు ముందు అక్కడ పటిష్టమైన పకడ్బందీ చర్యలు తీసుకుని ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చర్యలు అయితే తీసుకున్నారు. కాబట్టి పోలింగ్ కూడా ప్రశాంతంగా జరిగింది. అయితే పోలింగ్ తర్వాత జరుగుతున్న వర్ష వెంట ఘటనలతో పిన్నెల్లిలో కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ గ్రామానికి వెళ్ళి సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు నిర్వహిస్తున్న క్రమంలోనే పలువురు ఇళ్లలో కూడా బాంబులు దొరకడం కలకలం రేపింది. అయితే సాధారణంగా ఎన్నికల సమయంలో పల్నాడు ప్రాంతంలో నాటు బాంబులు దొరకడం అనేది అటు పోలీసులకి అక్కడున్న స్థానికులు కూడా కొత్తేమీ కాదు. కానీ ఈసారి ఏకంగా పెట్రోల్ బాంబులు దొరకడం కలకలం రేపింది. మొన్న పోలింగ్ జరిగిన రోజు కూడా చూసాం మనం. 13వ తారీఖున పోలింగ్ ముగిసిన తర్వాత తంగడి గ్రామంలో పెద్ద ఎత్తున పెట్రోల్ బాంబులు వేసుకున్నారు. పెట్రోల్ బాంబులు వేసుకోవడంతోనే ఒక్కసారిగా వాహనాలన్నీ కూడా తగలబడిపోయిన నేపథ్యం కనిపించింది. ఈ క్రమంలోనే ఈరోజు ఏకంగా పెట్రోల్ బాంబులు ఒక ట్రేలో సర్దిపెట్టి నీట్గా ఉంచిన ట్రైన్ మొత్తం కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఈ పెట్రోల్ బాంబులు ఎవరు తయారు చేస్తున్నారు, ఎలా తయారు చేస్తున్నారనే అంశాల మీద కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఒక వ్యక్తిని గుర్తించి అతన్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇవాళ మొత్తం పల్నాడు మొత్తం మీద కనుక పరిశీలిస్తే పూర్తిగా శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి. అదేవిధంగా ఉద్రిక్తలు తగ్గాయి. మరొక వైపు 144 సెక్షన్ ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ కూడా కొన్ని పట్టణాల్లో మాత్రం సాధారణ జీవనం నెలకొంది. ప్రజల రాకపోకలు కూడా సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయి. ఒక్క మాచర్ల పట్టణంలో మాత్రం ఇంకా షాపులు తీసేందుకు పోలీసులు ముందుకు రావటం లేదు. కానీ తాము మాత్రం ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు. షాపులని క్లోజ్ చేయాలని చెప్పేసి పోలీసులు చెప్తున్నప్పటికీ స్థానికులు మాత్రం పోలీసులకు సహకరిస్తూ అక్కడున్న షాపులన్నింటినీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. మిగతా పట్టణాల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. 3వ రోజు పిన్నెల్లిలో బాంబులు తప్పితే ఎటువంటి చిన్న అల్లర్లు కానీ గొడవలు కానీ చోటు చేసుకోకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అదేవిధంగా ప్రజల్లో కూడా కొంత భయాందోళనలు తగ్గాయి. రేపటి నుంచి సాధారణ జీవనం నెలకొంటుందని అటు పోలీసులు భావిస్తున్నారు. స్థానికులు కూడా ఎక్కడికక్కడ పోలీసులకు సహకరిస్తూ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి గొడవలకు దిక్కుండా కొంత సమన్వయం అయితే పాటిస్తున్నారు. కాబట్టి రేపట్లో పూర్తి స్థాయి ప్రశాంతత ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. రైట్ నాగరాజు. ఏపీలో ఎన్నికలు ముగియడంతో ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు యాక్షన్ ప్లాన్ ప్రారంభించింది. డీబీటీ పథకాల నిధుల విడుదలకు ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. నిన్న ఒక్కరోజే ఆసరా పథకానికి 1480 కోట్ల రూపాయలు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. జగనన్న విద్యా దీవెన కింద సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ కు 502 కోట్లు విడుదల చేసింది. మిగిలిన పథకాలకు మరో 2-3 రోజుల్లో నిధులను విడుదల చేయనుంది ప్రభుత్వం. ఎన్నికల టైంలో ప్రతిపక్షాల నుంచి ఫిర్యాదులు అందడంతో డీబీటీ నిధుల విడుదలను ఎన్నికల సంఘం అడ్డుకుంది. ఎన్నికల సంఘం నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించగా పోలింగ్ తర్వాత నిధుల విడుదలకు అనుమతించింది. దీంతో సంక్షేమ పథకాల నిధులను ప్రభుత్వం విడుదల చేస్తోంది. మరోవైపు గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు ఏపీ సీఎం జగన్. ఐపాక్ ప్రతినిధులతో భేటీ అయిన ఆయన మరోసారి అధికారంలోకి వస్తున్నామంటూ కామెంట్ చేశారు. వచ్చే ఫలితాలను చూసి దేశం షాక్ అవుతుందన్నారు. గతంలో 150 సీట్లు వస్తాయంటే ఎవరు నమ్మలేదని ఈసారి గతం కన్నా ఎక్కువ వస్తాయన్నారు.
అటు ఎంపీ సీట్లు కూడా ఎక్కువే సాధిస్తామంటూ వైసీపీలో జోష్ నింపారు సీఎం జగన్. టీవీ9 ప్రతినిధి ఎంపీ రావు మరింత సమాచారం అందిస్తారు. ఎంపీ రావు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. సో ఎప్పటిలోపు లబ్ధిదారులకు ఈ నిధులు వాళ్ళ అకౌంట్లలో జమ అయ్యే అవకాశం ఉంది? సుమారు 14,000 కోట్ల పైబడి సంక్షేమ పథకాలకు అందించాల్సినటువంటి నగదును ఎన్నికలకు ముందే విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం అనుకున్నప్పటికీ కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉండడము, ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి ఫిర్యాదులతో ఎన్నికల కమిషన్ ఆ సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేయకుండా అడ్డుకుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా కోర్టుకు వెళ్ళింది. కోర్టు ఒకరోజు స్టే విధించి నిధులు విడుదల చేయాలని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ఈసీ నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో అది కాస్త వాయిదా పడింది. పోలింగ్ ముగియడంతో ఇప్పుడు అంటే 14 తర్వాత ఎప్పుడైనా కూడా నగదు బదిలీ పథకానికి నిధులు విడుదల చేసుకోవచ్చు అని చెప్పేసి ఈసీ చెప్పడంతో ప్రస్తుతం ఈ నిధుల విడుదల కార్యక్రమం మళ్ళీ తిరిగి ప్రారంభించింది. నిన్న ఒక్కరోజే మొత్తంగా 1480 కోట్లు ఆసరా పథకం కింద 1480 కోట్లు విడుదల చేసింది. అలాగే జగనన్న విద్యా దీవెన కింద ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి 502 కోట్లను నిన్న విడుదల చేసింది. ఈ రోజు నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదంతా కూడా జమ అవుతున్నటువంటి పరిస్థితి. మరికొన్ని సంక్షేమ పథకాలు చేయూతతో పాటుగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వంటి పథకాలకు సంబంధించినటువంటి నగదు బదిలీని కూడా మరి వచ్చే 3-4 రోజుల్లోగా పూర్తి స్థాయిలో పంపిణీ చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మొత్తంగా 14,000 కోట్లకు పైబడి ప్రజలకు అందాల్సినటువంటి వివిధ పథకాల కింద లబ్ధిదారులకు అందాల్సినటువంటి నగదునంతా కూడా రాబోయే 3-4 రోజుల్లోగా ఆయా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది. సో ఒకవైపు లబ్ధిదారులకు అందాల్సినటువంటి ఈ డీబీటీ పథకాలకు అందాల్సినటువంటి నగదును విడుదల చేయడంతో పాటుగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు కొన్ని కీలక కామెంట్స్ కూడా చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ఉన్నటువంటి ఐపాక్ ఆఫీస్కి వెళ్ళారు. ఐపాక్ టీం ప్రతినిధులతో కూడా సీఎం కాసేపు ముచ్చరించారు. ఐపాక్ టీంకు థ్యాంక్స్ గివింగ్ ఇచ్చేందుకు ఆయన తాడేపల్లి నుంచి విజయవాడ చేరుకుని కాసేపు వారితో ముచ్చరించారు. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నా ప్రయాణంలో ఐపాక్ టీం చేసినటువంటి సేవలు మరువలేనివి అంటూ కూడా వారందరినీ కూడా అభినందించడంతో పాటుగా ప్రతి ఒక్కరిని కూడా పేరున పరిచయం చేసుకుని వారితో కాసేపు ముచ్చరించారు. అంతేకాకుండా గతంలో వచ్చినటువంటి సీట్ల కంటే గతంలో 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు వచ్చాయి. కానీ ఈసారి దానికంటే ఎక్కువ ఫలితాలు వస్తాయి. దేశం ఆశ్చర్యపోయే విధంగా కూడా ఏపీని చూసి దేశం అంతా కూడా షాక్ అయ్యే విధంగా కూడా ఫలితాలు ఉంటాయని చెప్పేసి కూడా సీఎం జగన్ అయితే కామెంట్ చేసినటువంటి పరిస్థితి. జూన్ 4 తర్వాత తిరిగి మరోసారి ఏపీలో కొత్త ప్రభుత్వం, మరోసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పి కూడా సీఎం కామెంట్ చేసినటువంటి పరిస్థితి. రైట్ ఎంపీ రావు, ఇన్ని రోజులు ఎన్నికలు ప్రచారాలతో బిజీగా గడిపిన సీఎం రేవంత్ రెడ్డి తిరిగి సచివాలయంలో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. పాలనా పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నారు. రాష్ట్రానికి ఆదాయ మార్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆయన సంబంధిత అధికారులతో చర్చించారు. అలాగే రవాణా, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్ పైనే అధికారులతో చర్చలు జరుపుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. టీవీ9 ప్రతినిధి ప్రభాకర్ మరింత సమాచారం అందిస్తారు. ప్రభాకర్, నిన్న సీఎం ఒక సమీక్ష చేశారు, మళ్ళీ ఇవాళ కూడా చాలా సమీక్షలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇవాల్టి మీటింగ్ మినిట్స్ ఏంటి? ఆఫ్టర్ ఎలక్షన్ బ్యాక్ టు బ్యాక్ రివ్యూస్ అనుకోవచ్చు. నిన్న సచివాలయానికి వచ్చిన సీఎం నిన్న రివ్యూలు కండక్ట్ చేశారు. రైతు రుణమాఫీకి సంబంధించి, అట్లాగే మిగతా అగ్రికల్చర్ అండ్ సివిల్ సప్లైస్ ఇష్యూకి సంబంధించి. ఈరోజు కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి సచివాలయానికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత నగరంలో వర్షాలు పెద్ద ఎత్తున కురుస్తున్న నేపథ్యంలో వర్షాలకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వర్షాలకు సంబంధించిన పరిస్థితులపై ఆరా తీశారు. దాంతోపాటుగా ఆదాయ మార్గాలపై సీఎం దృష్టి పెట్టారు. ఈరోజు రివ్యూలో ఇవి ముఖ్యమైన అంశాలుగా తీసుకున్నారు. సో ఈ రివ్యూని, ఈ సమీక్షా సమావేశాన్ని కొద్దిసేపటి క్రితమే ప్రారంభించారు. మైన్స్ అండ్ జియాలజీ, అట్లాగే ఎక్సైజ్, ట్రాన్స్పోర్ట్ అండ్ ఎక్సైజ్, ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్, ఈ 4, అట్లాగే కమర్షియల్ ట్యాక్స్, ఈ వీటిపైన ప్రధానంగా రేవంత్ రెడ్డి ఇప్పుడు సమీక్షా సమావేశం చేస్తున్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయ మార్గాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడి నుంచి మనం ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు అనే అంశాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దీంట్లో మంత్రులు పొంగిలేటితో పాటుగా అట్లాగే జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. సో రెవెన్యూ శాఖ మంత్రి అట్లాగే ఎక్సైజ్ శాఖ మంత్రి ఈ రివ్యూలో పాల్గొన్నారు. మెయిన్గా ప్రొఫెషనల్ ఎక్సైజ్లో ఇప్పటికే కొంతమేర ధరలు పెంచాలనే ఆలోచన ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించిన అంశాలను కూడా పరిశీలించున్నారు. ఆర్టీసీకి సంబంధించిన భారం, అట్లాగే ఎంత నష్టం ఉంది, ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఇస్తున్న నేపథ్యంలో సో దాని నుంచి వచ్చే నష్టాన్ని ఎట్లా భర్తీ చేసుకోవాలి అనే అంశాన్ని కూడా విశ్లేషిస్తున్నారు, సమీక్షిస్తున్నారు. దాంతోపాటుగా కమర్షియల్ ట్యాక్స్ నుంచి ఎంత ఆదాయం వస్తుంది, ఇంకా మనం ఎంత సమకూర్చుకోవచ్చు అనే దానిపైన కూడా ఆరా తీస్తున్నారు. సో మొత్తం మీదుగా అయితే ఆదాయ మార్గాలపై సీఎం సమీక్ష సమావేశాన్ని అయితే నిర్వహిస్తున్నారు. గతంలో చెప్పారు రాష్ట్రం చాలా లోటు బడ్జెట్లో ఉంది, చాలా సంక్షేమ పథకాలకు నిధులు సరిపోని పరిస్థితి కూడా ఉంటుంది. సో దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, ఆ పరిస్థితి నుంచి ఎట్లా బయటకు రావాలి అనే దానిపై పూర్తి స్థాయిలో సీఎం సమీక్షా సమావేశాన్ని అయితే నిర్వహిస్తున్నారు. గత 2 రోజులుగా కూడా ఈ మొత్తం దాదాపుగా ఒక
వన్ అండ్ హాఫ్ మంత్ మారథాన్ క్యాంపెయిన్ తర్వాత మళ్ళీ బ్యాక్ టు సెక్రటేరియట్ సీఎం వచ్చారు. సీఎం వచ్చిన వెంబటే సమీక్షలు నిర్వహిస్తున్నారు, సమీక్ష సమావేశాలు స్టార్ట్ చేశారు. మార్నింగ్ అంతా కూడా సీఎం క్యాంప్ ఆఫీస్లో నాయకులను కానీ లేకపోతే ఉద్యోగ సంఘాలను కానీ కలుస్తున్నప్పటికీ కూడా ఈవినింగ్ టైం అంతా కూడా ఒక మారథాన్ రివ్యూస్ని అయితే కండక్ట్ చేసినట్టుగా చెప్పాలి. ఎందుకంటే నిన్న 10 గంటల వరకు రివ్యూ నిర్వహించారు. ఈ రోజు కూడా ఆల్మోస్ట్ అదే టైం అవకాశం ఉంటుంది. రేపు ఎల్లుండి కూడా చాలా కీలకమైన రివ్యూలు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ పైన సీఎం మొదటి నుంచి కూడా చాలా ఫోకస్డ్గా ఉన్నారు. ఎక్కడ కూడా పవర్ కట్స్ ఉండొద్దు అనేది చెప్తున్నారు. చాలా హై డిమాండ్, హై ప్రయారిటీ అంశంగా ఎలక్ట్రిసిటీని తీసుకుంటున్న నేపథ్యంలో సో రేపు కానీ ఎల్లుండి కానీ ఎలక్ట్రిసిటీ పైన కూడా లాంగ్ మారథాన్ రివ్యూ ఉండనుంది. రైట్ ప్రభాకర్, ఇది వాటి 585